ఏ రకంగా వారిని మరింత బలోపేతం చేసుకునేటువంటి దిశగా వారిలో మరింత ధైర్యాన్ని నింపేటువంటి విధంగా భవిష్యత్తులో వారికి పార్టీకి అండగా నిలబడినటువంటి వారందరికీ ఏ రకంగా సముచితమైనటువంటి స్థానం ఇచ్చేటువంటి దాంట్లో కూడా తప్పకుండా పార్టీ గౌరవిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడే పెద్దలు కన్నబాబు గారు మిగిలినటువంటి పెద్దలందరూ కూడా కూర్చొని వారితో మాట్లాడడం జరిగింది. సో రానటువంటి కాలంలో మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వానికి, వారి పార్టీలకి, మా నాయకుల్ని మా పార్టీ కార్పొరేటర్లని బెదిరించాలి, భయపెట్టాలని చెప్పి చూస్తే ఇదేదో నేటితో ముగిసిపోయేటువంటి రాజకీయం కాదు. ఇది ప్రజాస్వామ్యం. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తుంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, అధికారాలు మారుతూ ఉంటాయి, ఇతర పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి. ఈ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము మళ్ళీ రేపు అధికారంలోకి వస్తాం. అప్పుడు ఇంతకంటే ఏ రకంగా రాజకీయం అనేటువంటిది ఏ రకంగా చేయాలో మాకు కూడా తెలుసు. ఎక్కడి నుంచో వచ్చినటువంటి వారు కూడా ఇక్కడికి వచ్చి బెదిరించి భయపెట్టి ఏదో చేసేయాలనుకుంటే ఈ సంవత్సరంకో 6 నెలలకో మీరేదో ఆనందంగా మేము అధికారం చేజిక్కించుకున్నాం అనేటువంటి ప్రయత్నం మీరు చేస్తే చేయొచ్చేమో, కానీ భవిష్యత్తులో అసలైనటువంటి రాజకీయం ఏ రకంగా ఉంటుందో అనేటువంటిది రానటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తప్పకుండా ఇప్పటికన్నా రానటువంటి కాలంలో ఈ రకమైనటువంటి చీప్ పాలిటిక్స్ ని తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలు మానుకుంటే మంచిది. ఇవన్నిటికన్నా మించి ఒక్క ఉదాహరణ, చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరుతా ఉన్నారు. గతంలో కూడా కొంతమంది చేరారు. వారితో కొంతమంది మాట్లాడితే మాకు మంచి గౌరవం ఇస్తానన్నారండి, మాకు మళ్ళీ సీట్ ఇస్తానన్నారండి, మాకు ఇంకో పదవి ఇస్తానన్నారండి. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు మొన్నే చూసాం పిఠాపురంలో, ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ కోసం పనిచేసి ఆ పార్టీలో సీటు త్యాగం చేసినటువంటి వర్మ పరిస్థితి ఏంటో, ఆయన కర్మ ఏంటో మనం చూసాం. మరి ఆయన పరిస్థితి ఎలా ఉంటే మరి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి కార్పొరేట్ల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఊహించుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా సలహా. ఎక్కడన్నా మనం పుట్టి పెరిగినటువంటిది, మనం రాజకీయంగా ఎదిగినటువంటి రాజకీయ పార్టీ ఆ క్రెడిబిలిటీ, ఆ క్యారెక్టర్ అనేటువంటిది నిలబెట్టుకుంటే మంచిది అనేటువంటిది మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మా కొంతమంది సోదరి కార్పొరేటర్లు మిగిలినటువంటి వారు కొంతమంది మాట్లాడతారు, దయచేసి వారితో మాట్లాడాల్సిన కోరుతాం. థ్యాంక్ యూ.